ఈరోజు మండల్లో వేడివేడిగా చర్చ అయితే జరుగుతుంది. దీనిపైన మోషన్ రాజు గారికి సంబంధించి కూడా ఆయన ఏదో స్పందించారు. సో ఎలా చూడాలంటారు? కూటమి ప్రభుత్వం ఇవాళ నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పి సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ ఆ ఛార్జ్ షీటు లేకపోతే వాళ్ళు ఇచ్చిన 11 పేజీల నివేదిక ఈ అంశాలన్నీ క్రోడీకరిస్తూ ఒక 20 పేజీల నివేదిక వాళ్ళందరికీ పంపిణీ చేశారు. మంత్రి ప్రకటన చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీలని ఉసిగొల్పడం. వాళ్ళు పోడియం దగ్గర అటు చైర్మన్ మోషన్ రాజుని మాట్లాడనీయకుండా, ఇక్కడ మంత్రి అచ్చెన్నాయుడిని మాట్లాడనీయకుండా గలబ రభస. దేవాదాయ శాఖ మంత్రి ఆనం ఆయన మాట్లాడుతుంటే ఆయన మీదకు దొమ్మికి వెళ్ళారు. అసలు ఆయన కొట్టినంత పని చేశారు. అంతకుముందు కూడా అదే దాడి సోమవీర్రాజు పైన. ఇజ్రాయెల్ అనే అతను ఎవరో వాళ్ళ ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ, ఈరోజు ఆ మాధవరావు అనే అతను ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి. అరే ఈ కూటమి ఎమ్మెల్సీలందరూ కూడా అక్కడ మరి ఆనంకి రక్షణగా వెళ్లాల్సిన పరిస్థితి. ఆనం కూడా ఏం తగ్గలేదు, తెలుసుకుందామంటే తెలుసుకుందామని అన్నాడు ఆయన కూడా. అంటే ఎందుకు శాసన మండలిని ఈ విధంగా ఈ దుమ్మి వేదికగా మార్చారు? ఒక ప్రజాస్వామ్య దేవాలయం, ఒక ఆరోగ్యకర చర్చ జరగాల్సిన చోట ఇట్లాంటి పనుల ద్వారా ఏంటి ఆయన వాళ్ళు ఇచ్చే సందేశం అంటే చర్చ జరగకూడదు, సుబ్బారెడ్డి దోషిగా ప్రజల ముందు ఎక్స్పోజ్ కాకూడదు, భూమన కరుణాకర్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి ఈ మొత్తం తిరుమల తిరుపతిలో జరిగిన అవినీతి కుంభకోణాలకి ఈ దుష్ట చతుష్టయమే కారణం అనేది వాళ్ళు ఎక్కడ ప్రజల్లోకి ఎక్స్పోజ్ అవుతుందో అనే ఉద్దేశంతో కేశవ్ని అడ్డుకున్నారు, అచ్చెన్నాయుడిని అడ్డుకున్నారు, ఆనం రామనారాయణ రెడ్డిని అడ్డుకున్నారు. అరే దేవాంశ్ గురించి తీసుకొస్తారు. అరే చిన్న పిల్లాడు దేవాంశ్కి ఏమైనా సంబంధం ఉందా దీంట్లో? అతను పుట్టినరోజు కంటే అన్న ప్రసాదానికి ప్రతి సంవత్సరం ఇస్తున్నట్టున్నారు. వాళ్ళు లేదు భక్తుడు, వాళ్ళ ఆ దేవుడిని నమ్మారు. ఏడుకొండలవాడి వాళ్ళ ఇలవేలుపు వాళ్ళు ఇస్తే మీకేంటి? దాన్ని ఇక్కడ చర్చకు పెట్టాల్సిన అవసరం ఏంటి? దానిపైనే లోకేష్ సీరియస్ అయ్యాడు. అంటే ఈ కల్తీ నెయ్యి ఈ సిట్ ఛార్జ్ షీట్ వేసిన దగ్గర నుంచి 50 రోజులుగా 50 డైవర్షన్లు, 50 డ్రామాలు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డితో మొదటి రోజే యాగం అనే డ్రామా, ఇదో హోమం, ఫ్లెక్సీ. గుంటూరులో అంబటి రాంబాబుతో బూతులు తిట్టించడం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న 7 కొండలు కాపాడాడు, 7 కొండలు జీవో ఇచ్చిందే మా నాన్న, చంద్రబాబు వాటిని రద్దు చేస్తానన్నాడు, రివర్స్. అప్పుడు బయట పెట్టారు. సీఎం కూడా నిన్న అసెంబ్లీలో మీరే చెప్పారు, ఏంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రాజశేఖర రెడ్డి ఇచ్చిన 338 జీవో చూపించాడు. తిరుమల కొండల్ని 2 కొండలుగా చూపించి 20 కిలోమీటర్లకే, చదరపు కిలోమీటర్లకే దాన్ని పరిమితం చేయాలంటూ 338. దానిపైన అప్పుడు ప్రజాగ్రహం వెల్లువెత్తింది. స్వామీజీలు, పీఠాధిపతులు, హిందూ సంఘాలు మండిపడితే విధి లేని పరిస్థితుల్లో తీసుకొచ్చాడు ఈ జీవో. ఏదో ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అని ఒకటి వేసినట్టు, ఎవరో సుఖీంద్ర తీర్థ స్వామీజీతో ఏదో చెప్పించినట్టుగా బిల్డప్ ఇచ్చి అప్పుడు తెచ్చాడు 746, 747. అంటే రాజశేఖర్ రెడ్డి చేసిన తప్పు దిద్దుకునే జీవోలు. ఆ తప్పుకు ఆయన మూల్యం కూడా చెల్లించాడు. మనం చూసాం ఆయన ఎలా చనిపోయారో ఆ పావురాల గుట్టలో. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ అదే అన్నది లోకేష్ కూడా. ఏది, మీరు ఏ కోర్టునైనా తప్పించుకోగలరు కానీ ప్రజల కోర్టులో కూడా మీరు కళ్ళు గప్పితే కప్పగలరు కానీ దేవుడి కోర్టుని తప్పించుకోలేరు అన్నారు. అరే ఈ విధంగా సాగుతుంటే అచ్చెన్నాయుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, అధ్యక్ష మీరు కూడా క్రిస్టియన్నే అనుకుంటా అన్నాడు. మోషన్ రాజు వెంటనే తప్పు పట్టాడు. చైర్పర్సన్గా ఆయన దాన్ని ఖండించాడు, తను హిందూ అని చెప్పుకున్నాడు. ఇక దాన్ని అడ్డం పెట్టుకుని ఇక గలబ రభస అందరూ చుట్టుముట్టడం, పోడియం మీదకి వెళ్ళడం, ఈ కూటమి ఎమ్మెల్సీల మీదకి వెళ్ళడం, అచ్చెన్నాయుడు మీదకి వెళ్ళడం. నేను అనుకున్నాను ఒకవేళ మీరు అన్నారు కదా నేను క్రిస్టియన్ కాదు హిందూ అని, అదే మాట జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పించండి అన్నారు. మీరు చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పానండి, నేను క్రిస్టియన్ కాదు హిందూ అని చెప్పగలడా జగన్మోహన్ రెడ్డి? నేను నా మాటలు వెనక్కి తీసుకున్నాను అన్నాడు. అచ్చెన్నాయుడు మాటలు వెనక్కి తీసుకున్నానని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు సభను జరగనీయకుండా, అసలు మోషన్ రాజు గారు ఆయనే చెప్పాడు ఏదో ఇంటర్వ్యూలో,
అవును సార్. యాక్చువల్గా దీని గురించి ఏదైతే అందరూ కూడా మోషన్ రాజు గారు అనగానే ఒక క్రిస్టియన్, ఎందుకంటే ఆయన పేరు కూడా అలానే ఉంది. ఆయన స్వయంగానే చెప్పిన మాటలు ఏంటంటే, పాస్టర్ మాకున్నటువంటి కోస్టల్ ఏరియాలో పాస్టర్ గారు వచ్చి పెట్టిన పేరు అని చెప్పేసి అన్నారు. మేము ఇంకా మార్చుకోలేదు. సో పేరు మార్చుకున్నందుకు ఎవరైనా అదే అనుకుంటారని ఒకసారి మీకు కూడా వినిపిస్తాం. మాది ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబం. ఓకే. మా నాన్నగారి పేరు సుందర్రావు, మా అమ్మగారి పేరు మరియమ్మ. ఓకే. నేను ఒక్కడనే కొడుకుని. ఒక్కడనే. ఓకే. అని మరియమ్మ. మీరు క్రిస్టియన్సా? కన్వర్టెడ్ కాదు, మేము ఎస్సీ మాల. ఎస్సీ మాల అంటే మళ్ళీ ఏమైనా కన్వర్ట్ అయ్యారు క్రిస్టియన్కి? కన్వర్ట్ అవ్వలేదు. హిందూ మాలగానే ఉండిపోయారా? హిందూ మాల అంతే. క్రిస్టియన్లే కన్వర్ట్ కాలే. అంటే ఈ ఏరియా అంతా కూడా ఏంటంటే క్రిస్టియానిటీ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మీటింగ్స్కి వెళ్ళటం, ఏదన్నా చర్చ్ ఓపెనింగ్కి వ్యాకేస్తే వెళ్ళటం, ఏమైనా వెళ్తూ ఉంటాం. అలాగే హిందూ దేవాలకి వెళ్తూ ఉంటాం, ముస్లిం దేవాలకి వెళ్తూ ఉంటాం. ఓకే. అంటే మీ పేరు మోషన్ రాజు అని, అంటే అమ్మగారి పేరు కూడా కోస్టల్ ఏరియాలో అంతా కూడా ఈ క్రిస్టియానిటీ ప్రభావం ఉంటుంది. ఆ పుట్టినప్పుడు ఎవరో పాస్టర్ గారిని కేకేసి ప్రార్థన చేయండి మా అబ్బాయి పుట్టాడని చెప్పారు అనుకోండి, ఆయన అడ్వాంటేజ్ తీసుకుని ఏం చేస్తాడంటే ఏదో పేరు పెడతాడు. ఓకే. ఆ పేరు పెట్టినప్పుడు ఇంకా అది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఈ ఏరియాలో మీకు కోస్టల్ అంతా కూడా ఇంచుమించు క్రిస్టియన్ నేములతోటి సరితూగు ఉంటాయి. ఇప్పుడు అందులో స్పష్టంగా ఉంది కదా ఏమని, ఆయన పేరు మోషన్ రాజు, ఆయన తల్లి పేరు మరియమ్మ, తండ్రి పేరు సుందర్రావు. అంటే ఆ పేర్లు వినంగానే ఆ ఇంటర్వ్యూయర్ అతనే ప్రశ్నించాడు, మీరు క్రిస్టియన్సా అని. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఈ దళిత క్రిస్టియన్, హిందూ మాలని లేకపోతే హిందూ మాదిగని మామూలుగా వాళ్ళ బర్త్ సర్టిఫికేట్స్లోనూ వాళ్ళ యొక్క 10th క్లాస్ మార్క్స్ లిస్టులోనూ మామూలుగా వాళ్ళ కులం పేరు దగ్గర అట్లాగే ఉంటుంది కదా. అదేవిధంగా మీరు క్రిస్టియన్ అనుకుంటానని అచ్చెన్నాయుడు అని అంటే దానికి ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఈయన వెనక్కి తీసుకున్నారు తన మాటల్ని. అయినా కూడా సభను జరగనీయకుండా అడ్డుకోవడం అంటే, ఇప్పుడు ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, అచ్చెన్న ట్రాప్లో వైసీపీ పడిందా, వైసీపీ ట్రాప్లో అచ్చెన్నాయుడు పడ్డాడా? ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు చర్చ అంతా మీరు చూశారు కదా, కౌన్సిల్లో ఈరోజు జరిగిందంతా చూస్తే సమాజంలోకి ఏమైనా సందేశం వెళ్ళింది? అది క్రిస్టియానిటీ, అది క్రిస్టియన్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్. ఇది ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా ఇవాళ మీరు హిందూ సమాజానికి మరింత దూరం అవుతున్నారు. ఇందాక మన సత్యమూర్తి గారు చెప్పారు ఏమని, నువ్వు క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ అని చెప్పుకుంటే తప్పేంటి, అది గౌరవం, ప్రౌడ్గా చెప్పుకుంటాం. అసలు ఈ నాటకాలు ఎందుకు? అసలు ఇంకో విషయం, అసలు తల్లినే బెదిరించాడని కూడా చెప్పారు. ఏంటి, బైబిల్ పట్టుకుంటే ఇంకోసారి బాగోదని. ఆమె బైబిల్ పట్టుకుని ప్రచారం చేయడం వల్ల ఓడిపోయానన్నట్టుగా ఈ విషయం ఇవాళ సమాజంలో తెలిస్తే ఇంకా ఏ క్రిస్టియన్ అన్నా జగన్మోహన్ రెడ్డి నమ్ముతాడా? అంటే బైబిల్ పుట్టుకుంటే తల్లిని బెదిరించాడని జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత నుంచి ఆమె జగన్కి ఎదురుగా పడ్డప్పుడు బైబిల్ పట్టుకోకుండా కనపడటం. అంటే ఇప్పుడు ఒకటి, ఈ నాటకాలకి కాలం చెల్లింది. ఇప్పుడు ఇంకా మళ్ళీ స్వరూపానందేంద్ర సరస్వతి కూడా రారు బహుశా, నేను అనుకోవటం. మళ్ళా ఇతను తీసుకెళ్లి మునకెత్తడానికి, గంగలో ముంచి లేపడానికి ఒకసారి చేసిన దానికే ఇవాళ మూల్యం చెల్లించింది రాష్ట్రం. కదా ఇవాళ ఈ పాపాలు, ఈ మహాపాతకాలు ఆయన కూడా చుట్టుకునే ప్రమాదం ఉంది. దానికి ఏదో ప్రక్షాళన ప్రాయచిత్తం మరి ఆయన ఏ ప్రయత్నాల్లో ఆయన ఉన్నారో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి ఈ 5 ఏళ్ల ఈ మహాపాపం ఇవాళ హిందూ సమాజం ఇవాళ ఘోషిస్తోంది. స్వామీజీలు నిన్న కూడా తిరుపతిలో ఏదో మీటింగ్ పెట్టారు. భూమన కరుణాకర్ రెడ్డిని ఉద్దేశించి నిన్న హిందూ సంఘాలన్నీ దుమ్మెత్తిపోశాయి తిరుపతిలో. నువ్వు నాస్తికుడివి, నువ్వు నీ కూతురు పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో చేశావు, అది నల్లరాయి అన్నావు, పెకిలిస్తానన్నావు, చెప్పుతో కొడతానన్నావు, బూతు సుప్రభాతానికి నువ్వే రచయితవి, నీ అన్న. హిందూ దేవాలయాల్లో గుళ్ళ మీద దేవుడి బొమ్మలు, దేవతా విగ్రహాలకు కూడా అతను ఏంటది గేలని వాళ్ళనే చైర్మన్గా చేశాడు. అంటే వీళ్ళు అసలు అటు హిందూ ద్రోహులుగా, ఇటు క్రైస్తవ ద్రోహులుగా, అటు ఎవరు ఓటేరు వీళ్ళకి రేపొద్దున ఈ పార్టీకి రెంట్కి కొరకాకుండా పోయారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.